దొండకాయ పెరుగు పచ్చడి. దొండకాయ పెరుగు పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. దొండకాయలు, పెరుగు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ, మినపప్పు, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, నూనె అన్నీ రెడీగా ఉన్నాయి. మనము స్టార్ట్ చేసేసుకోవటమే. ఫస్ట్ అన్నిటికంటే ముందు అఫ్కోర్స్ దొండకాయ మనం కట్ చేసుకోవాలి కదా. సో దొండకాయలు కట్ చేసేసుకుందాము. సో పెరుగు పచ్చడికి దొండకాయలని మనము కొంచెము రౌండ్గా, జనరల్గా ఎక్కువ మంది దొండకాయలని రౌండ్గా కట్ చేస్తూ ఉంటారు కదా ఇంట్లో వేపుడు చేస్తున్నప్పుడు. సో ఆ విధంగా రౌండ్గా కట్ చేసేసుకుందాం. రౌండ్గా కట్ చేసుకుంటే పెరుగు పచ్చడికి ఈజీగా ఉంటుంది, తినడానికి కూడా ఈజీగా ఉంటుంది, ఇది తొందరగా కూడా కుక్ అయిపోతుంది అన్నమాట. సో దొండకాయ బేసిక్గా మనము రెగ్యులర్గా ఉపయోగించే వెజిటేబులే, కానీ మనం దాని మీద పెద్ద ఇంపార్టెన్స్ అంటే దాని గురించి వంకాయ ఉందనుకోండి, వంకాయ స్పెషల్గా వండుతాము. వంకాయ చాలా మంచిదని, అంటే స్పెషల్గా, అంటే నాన్ వెజిటేరియన్స్కి నాన్ వెజ్ అంత స్పెషల్గా నాన్ వెజ్ వండుతారు, అలాగే వంకాయని కూడా వండుతూ ఉంటాం కదా. కానీ దొండకాయ ఇట్లాంటి వాటిని ఏంటంటే డైలీ తింటాం కాబట్టి వాటికి ఒక స్పెషాలిటీ అని పెద్దగా మనము ఆపాదించామన్నమాట. కానీ ఇది చాలా బ్యూటిఫుల్ వెజిటేబుల్, ఎందుకంటే ముఖ్యంగా వెయిట్ లాస్కి పనికొస్తుంది, అలాగే షుగర్ కంట్రోల్కి పనికొస్తుంది. ఈ రెండింటికి పనికొచ్చినప్పుడు ఏంటంటే మన బాడీ ఫ్యాట్ కానీ బ్లడ్లో ఉన్న ఫ్యాట్ కానీ కంట్రోల్ చేస్తుంది అన్నమాట. అంతేకాకుండా డైజెస్టివ్ సిస్టమ్, మనకి కాన్స్టిపేషన్ లేకుండా చేస్తుంది, డైజెస్టివ్ సిస్టమ్ బాగుండేటట్టు చేస్తుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, మనకి తెలియకుండానే రెగ్యులర్గా మనం తీసుకుంటూ ఉంటాం. కానీ ఈసారి మీరు దొండకాయ తీసుకుంటున్నప్పుడు అది డెఫినెట్గా ఫీల్ అవ్వండి, మైండ్ఫుల్గా తినండి ఈసారి దొండకాయ తింటున్నప్పుడు. సో ఆల్మోస్ట్ సరిపోతాయి అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే మనము ఇంకొక రెండు దొండకాయలు కట్ చేసుకుందాము, కానీ ఈ లోపల ప్యాన్ హీట్ చేసుకుందాం. సో అన్ని దొండకాయలు చక్కగా లేతగా చక్కగా కట్ అయిపోతున్నాయి, నీట్గా ఉన్నాయి. సో అన్ని దొండకాయలు రెడీ. ఇక్కడ ప్యాన్ కూడా హీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం కొంచెం ఆయిల్ యాడ్ చేద్దాము. ఆయిల్ కొంచెం ఎక్స్ట్రానే యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే కొంచెం అంత ఆవాలు, తర్వాత జీలకర్ర, తర్వాత కరివేపాకు, సో నెక్స్ట్ మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి దొండకాయ స్లైసెస్, సో ఈచ్ స్లైస్ చక్కగా వేగాలన్నమాట. మంచిగా వేగితే బాగుంటుంది. పెరుగు చట్నీలో వేగిన దొండకాయ మిక్స్ చేస్తే చాలా ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. అందుకని నేను చక్కగా దీన్ని ఇలాగ ఫ్లాట్ ప్యాన్ తీసుకున్నాను. ఇందుకు ఫ్లాట్ ప్యాన్ తీసుకుని చక్కగా ఇలాగ స్ప్రెడ్ చేసేయాలి అన్నిటిని. సో చక్కగా వేగుతున్నాయి కదా. ఇందులో మన ఇంగ్రీడియంట్స్, నెక్స్ట్ మిగిలిన ఇంగ్రీడియంట్స్ కొంచెము కొద్దిగా మినపప్పు స్టార్టింగ్లో వేయలేదు, కొద్దిగా మినపప్పు ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఆ ఫ్లేవర్ కోసము. నెక్స్ట్ ఇంగువ, నెక్స్ట్ పసుపు, నెక్స్ట్ ఉప్పు. కొంచెమే ఉప్పు యాడ్ చేస్తున్నాను ఎందుకంటే పెరుగులో మిగిలిన ఉప్పు యాడ్ చేయాలి కాబట్టి. తర్వాత కారం, సో ఇందులో దొండకాయ చక్కగా కుక్ అయిపోవాలి.
చక్కగా వేగినట్టయితే బాగుంటుంది. సో నెక్స్ట్ మనము పెరుగు రెడీ చేసుకుందాం. సో పెరుగు ఇందులో వేసేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఉప్పు యాడ్ చేశాను. పెరుగులో కొద్దిగా ఉప్పు యాడ్ చేస్తాను. సో పెరుగు రెడీ చేసేద్దాం. పెరుగులో కొంచెం ఉప్పు వేసి చక్కగా ఎగ్తో బీట్ చేస్తే అది చక్కటి క్రీమీగా వచ్చేస్తుంది. అంతలోకి మనకి దొండకాయ కుక్ అయిపోతుంది. యాక్చువల్గా కొంచెం ఫ్రై అవుతుందని చెప్పాలి. మంచిగా ఫ్రై చేసుకున్న దొండకాయ ఇందులో మిక్స్ చేసేసుకుంటే చక్కటి, యాక్చువల్గా దీన్ని స్నాక్ లాగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఎస్పెషలీ డయాబెటీస్ ఉన్నవాళ్ళు దీన్ని 4 o'clock స్నాక్ లాగా యూజ్ చేసుకుంటే బాగుంటుంది. రెగ్యులర్ మీల్లో ఉపయోగించుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఏంటంటే స్నాక్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. 4 o'clock స్నాక్ కానీ లేకుంటే 11 AM స్నాక్ లాగా కూడా దీన్ని తీసుకోవచ్చు. లేకపోతే ఒక మీల్ రీప్లేస్మెంట్, వెయిట్ లాస్లో ఉన్నారనుకోండి, ఒక మీల్ రీప్లేస్మెంట్ లాగా కూడా దీన్ని తీసుకోవచ్చు అనమాట. చూద్దాం ఎంతవరకు వచ్చింది. సో చక్కగా వేగిపోతుంది. ఇంకొక 2 minutes కుక్ చేస్తే మనకి దొండకాయ రెడీ అయిపోయినట్టే. దీన్ని కూడా ఒక 2 minutes బీట్ చేస్తే మంచి క్రీమీనెస్ వచ్చేస్తుంది. అప్పుడు మనకి దొండకాయ పెరుగు పచ్చడి రెడీ. సో రెడీ అయిపోయింది. ఇక్కడ స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను. కొంచెం ఆగుదాం, ఎందుకంటే వేడివేడిగా ఉంది కాబట్టి ఒక్క 2 minutes ఆగితే ఇది చల్లారుతుంది. పక్కన పెట్టేసుకుంటాను. కొంచెం చల్లారుతుంది. చల్లారిన తర్వాత అప్పుడు పెరుగులో కలుపుకుందాము. వేడివేడిగా వేసుకుంటే పెరుగు బ్రేక్ అయినట్టు అవుతుంది కదా. సో అందుకోసం అనేసి ఒక పని చేద్దాము. దీన్ని మనము ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకుందాం. ప్లేట్లోకి తీసుకుని చల్లారుతూ ఉంటుంది. సో వేసిన ఆయిల్ వేసినట్టే ఉంది కదా ఇక్కడ. సో ఆయిల్ ఎక్స్ట్రా ఏమీ పడలేదు. జస్ట్ మనము ఫ్రై చేయడానికి మాత్రమే మనము దొండకాయను ఉపయోగించామన్నమాట. ఆయిల్ యూజ్ చేసాము. సో ఇక్కడ ఏంటంటే మనకి పెరుగు ఒక ప్రోబయోటిక్, తర్వాత దొండకాయలో ప్రీబయోటిక్, అంటే అందులో మనకి ఫైబర్ ఉంది. ఫైబర్ కూడా మంచి ఫైబర్ ఉంటుంది. అది ఏంటంటే గ్లైసెమిక్ ఇండెక్స్ని తగ్గించేస్తుంది అనమాట. సో ఇది దొండకాయని మనం ఎందులో మిక్స్ చేసినా కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తగ్గిపోతుంది. దొండకాయని మనము పప్పులో మిక్స్ చేసుకుని కలుపు కూరలాగా వండుకోవచ్చు. ఇతర వెజిటేబుల్స్తో మిక్స్ చేసుకుని కలుపు కూరలాగా వండుకోవచ్చు. బిసిబెళ్ళ బాత్, తర్వాత సాంబారు, వాటిల్లో కూడా దొండకాయని మిక్స్ చేసుకుని వండుకోవచ్చు. అప్పుడు ఆ డిష్ ఒక గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తగ్గిపోతుంది అనమాట. అలా తగ్గటం వల్ల డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే తక్కువ ఇన్సులిన్ ప్రొడక్షన్ జరుగుతున్నా కూడా ఉన్న ఇన్సులిన్ని మనము పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడానికి బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే దొండకాయ ప్రత్యేకత ఏంటంటే స్పెషలీ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్లో దొండకాయని లివర్ డీటాక్సిఫికేషన్కి ఉపయోగించుతారనమాట. అంటే లివరు, ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా మన దొండకాయ తీసుకుంటే కనుక ఆ ఫ్యాట్ అనేది కరుగుతుంది అనమాట. ఎందుకంటే ఫైబర్ ఉందని చెప్పాను కదా. సో బాడీ ఫ్యాట్ కరిగించుతుంది. అలాగే బ్లడ్లో గుడ్ ఫ్యాట్స్ మెయింటైన్ చేయడానికి కూడా ఈ దొండకాయ అనేది ఉపయోగపడుతుంది. సో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. తప్పనిసరిగా దొండకాయ ఈసారి తింటున్నప్పుడు అవన్నీ గుర్తు చేసుకోండి. సో చల్లారిపోయింది కదా, కొద్దిగా కొంచెం వెచ్చగా ఉంది, బట్ మనం ఉపయోగించేసుకోవచ్చు. ఇది పెరుగులో మిక్స్ చేసుకుని సర్వ్ చేసేసుకుందాం. సర్వ్ చేసేసుకుందాం. సో దొండకాయ పెరుగు పచ్చడి రెడీ. ఇది నేను కొంచెం గార్నిష్ కానీ పైన పెట్టి ఉండిచ్చాను. దొండకాయ పెరుగు పచ్చడి రెడీ. దొండకాయ గురించి మరికొన్ని ప్రయోజనాలు మరొకసారి మీకోసం.
దొండకాయలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి కీళ్ల నొప్పులు, వాపులను తగ్గిస్తాయి. దొండకాయ సహజ మూత్ర విసర్జకంగా పనిచేస్తుంది. మూత్రపిండాలు శుభ్రం అవుతాయి. ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. దొండకాయ శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. దీని వలన ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది. దొండకాయలో ఫోలేట్ ఉంటుంది. ఇది శిశువు మెదడు, నరాల అభివృద్ధికి సహాయపడుతుంది.